ప్రకృతి ప్రదేశాలు, ప్రకృతి అందాలు, పచ్చని వాతావరణం, మనసుకు ప్రశాంతినిచ్చే అద్భుతమైన ప్రదేశాలను మీ ముందుకు తీసుకురావాలనే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ ప్రయాణంలో ప్రతి దృశ్యం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. హైదరాబాద్లోనే ఉన్నామా, లేక ఏదైనా ఫారెస్ట్ ట్రిప్కు వచ్చామా? చుట్టూ కనిపించే పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, అడ్వెంచర్ను ఆస్వాదించే అవకాశం చూస్తే ఒక్క క్షణం మనం నగరానికి దూరంగా వచ్చామని అనిపిస్తుంది. ఇదే ఫారెస్ట్ ట్రెక్ పార్క్ హైదరాబాద్. ప్రకృతి సందర్శకులకు, కుటుంబంతో సమయం గడపాలనుకునే వారికి, అలాగే అడ్వెంచర్ను ఇష్టపడే వారికి ఈ ప్రదేశం ఎలా ఉంటుంది? ఈ పూర్తి వీడియోలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్లోని ముఖ్యమైన ప్రదేశాలు, యాక్టివిటీస్, పరిసరాలు, అందాలను దగ్గరగా చూపించబోతున్నాం. అసలు ఈ పార్కులో ముందుకు వెళ్తే ఎలాంటి ప్రకృతి అందాలు కనిపిస్తాయో చూద్దాం రండి. మరి మనతో పాటు ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వచ్చేయండి. మన ముందుకు ఈ అందమైన గార్డెన్ ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. చక్కగా తీర్చిదిద్దిన మొక్కలు, పచ్చని లాన్, నడకకు అనువైన మార్గం ప్రకృతి సందర్శకులకు తప్పకుండా ఆకట్టుకుంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో కొద్దిసేపు గడిపితే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ పార్కుకు సంబంధించిన మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు. మనం ఎటు వెళ్ళాలి, ఏ మార్గంలో ముందుకు సాగాలి అనే అవగాహన కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడే అసలు అడ్వెంచర్ మొదలవుతుంది. మ్యాప్ చూపిస్తున్న దారిలో మనం ముందుకు వెళ్దాం. ఈ ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మనకు ప్రకృతి అందాలతో పాటు రాతి కొండలు, పచ్చని చెట్లు, ప్రకృతి వాతావరణంతో పాటు ప్రత్యేకమైన కళాత్మక దృశ్యాలు కూడా కనిపిస్తాయి. అదిగో చూడండి, రాతిపై ఎంతో అందంగా రూపొందించిన పులి కళాఖండం. పులి గంభీరమైన రూపాన్ని ఎంతో ఆకర్షణీయంగా ప్రతిబింబించేలా ఈ ఆర్ట్ను రూపొందించారు. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి మధ్య ఈ పులి ఆర్ట్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇప్పుడు మన ప్రయాణం మెట్ల మార్గం మీదుగా కొనసాగుతుంది. రెండు వైపులా పచ్చని మొక్కలు ముందుకు తీసుకెళ్తున్న ఈ దారి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ప్రతి మెట్టు ఎక్కుతున్న కొద్దీ ప్రకృతి అందాలను మరింత దగ్గరగా ఆస్వాదించే అవకాశం లభిస్తోంది. చుట్టూ ఉన్న పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం ఈ నడకను మరింత ఆహ్లాదకరమైన అనుభూతిగా మారుస్తున్నాయి. ఇక్కడ రాతిపై అందంగా పెయింట్ చేసిన ఖడ్గమృగం చిత్రం మన దృష్టికి ఆకర్షిస్తుంది. సహజమైన రాతి నిర్మాణంపై వేసిన ఈ అందమైన పెయింటింగ్ చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి మధ్య మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏనుగు ఆకారంలో రూపొందించిన అందమైన శిల్పం. చుట్టూ ఉన్న భారీ రాళ్ళు, సహజమైన వాతావరణం ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన లుక్ను ఇస్తున్నాయి. ప్రకృతి, రాళ్ళు, పచ్చదనం ఈ మూడు కలిసిన దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. ప్రతి అడుగు కూడా ప్రకృతికి మరింత దగ్గరగా చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు మనం ఈ వాచ్ టవర్ దగ్గరకు చేరుకున్నాం. ఈ టవర్ పైకి ఎక్కి చూస్తే కనిపించే దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఎత్తు నుంచి చూస్తే చుట్టూ ఉన్న పచ్చని ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరం విస్తారంగా కనిపించడం ఎంతో ఆకట్టుకుంటుంది. అంతేకాదు, దూరంగా కనిపించే సరస్సు అందాలు, దాని చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి ఈ వ్యూను మరింత అందంగా మారుస్తున్నాయి. ఒక్కసారి పైనుంచి చుట్టూ చూస్తే నగరం, సరస్సు, పచ్చని ప్రకృతి ఇవన్నీ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తూ అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. ప్రకృతి మధ్య నుంచి హైదరాబాద్ నగరాన్ని, సరస్సు అందాలను ఇలా ఎత్తు నుంచి చూడటం ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అనుభూతిగా నిలిచిపోతుంది.
ఈ వాచ్ టవర్ పైకి ఎక్కి చూస్తే దూరంగా విస్తరించిన సరస్సు అందాలు, చుట్టూ కనిపించే ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మనసును ఎంతో ఆహ్లాదపరుస్తాయి. ఒకవైపు విశాలంగా కనిపించే హైదరాబాద్ నగరం, మరోవైపు సరస్సు, కొండలు, పచ్చని ప్రకృతి ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. ఇలాంటి అద్భుతమైన ప్రకృతి అందాలు, ప్రకృతి దృశ్యాలు, పురావస్తు కట్టడాలు, చారిత్రక ప్రదేశాలను ఆస్వాదించాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మరిన్ని అందమైన ప్రదేశాలను మీ ముందుకు తీసుకురావడానికి మరియు మీ ప్రతి ట్రావెల్కు మా వీడియోలు మంచి మార్గదర్శకంగా ఉంటాయి. ఇదిగో ఈ అందమైన వాక్వే బ్రిడ్జి మీదుగా నడుస్తూ వెళ్తుంటే చుట్టూ కనిపించే పచ్చని దృశ్యాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతి ఒడిలో ఇలా నడవడం ఒక మధురమైన అనుభూతి. ఈ ఓపెన్ బ్రిడ్జిపై నడుస్తూ వెళ్తుంటే చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను మరింత దగ్గరగా ఆస్వాదించవచ్చును. బ్రిడ్జికి ఇరువైపులా కనిపించే పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం ఈ వాక్ను మరింత ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి. బ్రిడ్జ్ దాటి ముందుకు వెళ్తే సందర్శకులు కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ప్రకృతిని ఆస్వాదించడానికి ఏర్పాటు చేసిన అందమైన ఓపెన్ షెడ్ కనిపిస్తుంది. ఇక్కడ కాసేపు కూర్చొని చుట్టూ ఉన్న పచ్చని పరిసరాలను, ప్రశాంతంగా సరస్సు అందాలను ఆస్వాదించవచ్చును. ఇక్కడ నుంచి కనిపించే సరస్సు అందాలను చూస్తే ఒక్కసారి మనసు ఆగిపోయినట్టే అనిపిస్తుంది. సరస్సు చుట్టూ ఆనుకుని ఉన్న ఎత్తైన కొండలు, వాటిపై పరుచుకున్న పచ్చదనం, ప్రశాంతంగా కనిపించే నీటి అందాలు ఈ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. నీటిపై ప్రతిబింబించే ఆకాశం, చుట్టూ విస్తరించిన పచ్చని ప్రకృతి, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ కలిసి ఒక అందమైన ప్రకృతి చిత్రంలా కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో కొంతసేపు గడుపుతూ సరస్సు అందాలను ఆస్వాదించడం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఈ ప్రశాంతమైన నీటి దృశ్యం చూడండి. నిశ్శబ్దంగా ఉన్న సరస్సు, చుట్టూ ఉన్న పచ్చని చెట్లు కలిసి ఎంతో అందమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని కొన్ని క్షణాలు మాటలు లేకుండా ఆస్వాదించాలనిపించడం సహజమే. ఇంకొంచెం ముందుకు సాగితే సరస్సు మరో కోణంలో మరింత విస్తారంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో ఉన్న చూసిన అందాలు ఇవే. కానీ మన ఈ ప్రకృతి ప్రయాణం ఇక్కడతో పూర్తి కాదు. ఇంకా చూడాల్సిన కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో పార్ట్ 2లో మీకు మరింత వివరంగా చూపిస్తాం. అందుకే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో కలిసి ఉండండి. నీటిపై పడుతున్న ప్రకృతి ప్రతిబింబాలు ఈ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా చూపిస్తున్నాయి. ఇక్కడి సరస్సు అందాలను చూస్తే నిజంగా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి సరస్సు నీటిలో ప్రతిబింబిస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ సూర్యకిరణాలు సరస్సు నీటిపై పడినప్పుడు ఆ నీటిపై మెరుస్తూ కనిపించే వెలుగులు కొండల ప్రతిబింబాలతో కలిసి ఒక అందమైన ప్రకృతి చిత్రంలా అనిపిస్తాయి. అదిగో చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఓపెన్ షెడ్ సందర్శకులకు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్య ఈ షెడ్లో కూర్చొని మనతో పాటు తెచ్చుకున్న స్నాక్స్ను ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కొంత సమయం సరదాగా గడపవచ్చును. ప్రకృతి అందాలను చూస్తూ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని తినడం సాధారణమైన స్నాక్స్ టైంను కూడా ఒక మంచి ప్రకృతి అనుభూతిగా మార్చేస్తుంది. ముఖ్యంగా సరస్సు, కొండల అందాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇక్కడ కాసేపు కూర్చొని గడపాలనిపించడం కూడా సహజమే.
చుట్టూ ఎటు చూసినా పచ్చదనం, సహజమైన గాలి, ప్రశాంతమైన నడక మార్గం. నగరానికి దగ్గరలోనే ఇలా ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉండటం నిజంగా ఆనందించదగ్గ విషయం. మీరు ఇక్కడికి వస్తే ముందుగా ఆస్వాదించేది ఈ ప్రశాంతతనేమో. ఇలా హైదరాబాద్లోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రకృతి మధ్య చేసిన మా ఈ అద్భుతమైన ప్రయాణం మీకు ఎలా అనిపించింది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. మన చుట్టూ కనిపించే ఈ పచ్చదనం కేవలం అందం కోసం కాదు, మన భవిష్యత్తు కోసం ప్రకృతి మనకు ఇచ్చిన అమూల్యమైన వరం. ఈరోజు మనం కాపాడే ఒక చెట్టు రేపటి తరాలకు అందించే ఒక విలువైన జీవనాధారం. పచ్చని చెట్లు, ప్రకృతి అందాలు, మన చుట్టూ ఉన్న ఈ సహజమైన వాతావరణం మన జీవితానికి ఎంతో విలువైనది. ప్రకృతిని మనం ప్రేమించి పరిరక్షిస్తేనే ఈ అందాలను మన భావితరాలకు కూడా అందించగలుగుతాం. ఇలాంటి ప్రకృతి దృశ్యాలు, ప్రకృతి ప్రయాణాలు, ప్రకృతి అందాలు, ప్రాచీన దేవాలయాలు, పురావస్తు క్షేత్రాల విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్తో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మన చరిత్రను మరియు మన వారసత్వాన్ని తెలుసుకుందాం. మళ్ళీ ఇలాంటి మరో అందమైన ప్రకృతి ప్రయాణంతో మీ ముందుకు వస్తాం. ప్రకృతిని కాపాడుదాం, ప్రకృతిని పరిరక్షిద్దాం, భావితరాలకు అందమైన ప్రకృతిని అందిద్దాం. వక్షో రక్షితి రక్షితః. ధన్యవాదాలు. నమస్కారం.